హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గురించి, ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి కొద్దిగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి అయితే చాలామందికి తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మెజ్జిన బాగా ఫేమస్ అయింది. 7 వారాలు స్వామివారికి మనం ఒక మొక్కులాగా వెళ్ళి స్వామివారి గుడి చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కు తీర్చుకుంటే మనం కోరిన కోరికలు తీరతాయని చెప్పి చాలా ప్రసిద్ధిగాంచింది. చాలామందికి ఆ కోరికలు నెరవేరని కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మేము నా ఫ్యామిలీతో అయితే 7 వారాలని చేయటానికైతే స్టార్ట్ చేశాను. ఇది 2వ వారం. అయితే మొదటి వారం వీడియో చేద్దాం అనుకోకుండా చాలా రష్ ఉండటం వల్ల చేయలేకపోయాను. మచిలీపట్నం నుంచి అయితే ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి మధుర్ స్టూడియో వాళ్ళు బస్సు అయితే ఏర్పాటు చేశారు. ఆ బస్సులో టికెట్ ఏసీ బస్సు అనమాట, 600 రూపాయల టికెట్. దాన్ని బుక్ చేసుకుని మనిషికి 600 అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుని వెళ్ళటం జరిగింది. ఈ గుడి చాలా ప్రాముఖ్యత చెందిందనమాట. మనకి అరుణాచలం అలాగే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఎంతైతే జనం ఉంటారో, అలాగే మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతైతే జనం ఉంటారో ఇక్కడ కూడా సేమ్ 2 కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ భక్తులైతే ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట. శ్రీకాంత్ అయితే నా వీడియోకి అడ్డొచ్చేస్తున్నాడు. ఈ గుడి చుట్టూ తిరగటానికి మాకైతే దాదాపుగా గంట నుంచి గంటన్నర అయితే పట్టింది గుడి చుట్టూ తిరగడానికి. చూసారు కదా ఎంత జనం ఉన్నారో. అలాగే గుడి ముందు హుండీలో ఒక్కొక్క ట్రిప్కి, అంటే ఒక్కొక్కసారి తిరిగినందుకు తిరిగి ఒక్కొక్క నాణ్యం అయితే ఆ హుండీలో వేస్తడం జరుగుతుంది. చాలా అంటే చాలా చాలా రష్గా ఉంది. జనాలు తోసుకుని మరీ ఆ ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే లోపల కౌంటర్లో కూడా చాలామంది జనం అయితే వేచి ఉన్నారు. తిరగటానికి 1 to 1.5 అవర్ పడింది. అలాగే లోపల దర్శనం కూడా దాదాపుగా గంట నుంచి 2 గంటల దాకా దర్శనం టైం అయితే పడుతుంది. ముఖ్యంగా దీంట్లో 3 రకాల కేటగిరీలు అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం ఒకటి, అలాగే 50 రూపాయల దర్శనం, ఇప్పుడు మీరు చూస్తున్నది 50 రూపాయల దర్శనం, అలాగే మరొకటి 200 రూపాయల దర్శనం. ఇంకా మిగతా చాలా ఉన్నాయి కానీ ఎక్కువగా ఇవి 3 ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. మేమైతే 50 రూపాయల దర్శనానికి వెళ్ళాము. అదే మాకు దాదాపు గంటన్నర అయితే టైం పట్టింది. జనం చాలా చాలామంది ఉన్నారు. ఈ గుడి గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ అంటే మొత్తం పిన్ టు పిన్ వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చేసి పెడతాను. ఇక్కడ ఈ దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చే మార్గం దగ్గర చాలా రష్ అనమాట. ప్రసాదాలు కూడా బయటకు వచ్చే మార్గంలోనే స్వామివారికి ప్రసాదాలు అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా లడ్డూను అలాగే పులిహార అయితే స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నారు. అలాగే చుట్టుపక్కల మంచినీళ్ళు, మజ్జిగ, రసనాల పంపకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒక కూర, ఒక పప్పు, సాంబారు, ఒక చట్నీ, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా దర్శించే మంచి పుణ్యక్షేత్రం మనకు దగ్గరలో ఉన్నది. ఖచ్చితంగా వెళ్ళండి. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ CC TV.